హలో ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం 'విరాట్ కర్ణ', 'నభా నటాష' నటించిన 'నాగబంధం' మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ మూవీని అభిషేక్ నామా 100-110 కోట్లతో నిర్మించారు. మీరు చూడొచ్చు ట్రైలర్ గాని అవి చూసినప్పుడు గ్రాఫిక్స్ ఎంత రిచ్‌గా ఉన్నాయో. అయితే ఈ సినిమాని పెద్ద హీరోతో తీయొచ్చు గదా! అనే డౌట్ మనకి రావచ్చు. వై నాట్? వై నాట్? చిన్న హీరోతో తీయబట్టే ఇది 100-110 కోట్లతో అయిపోయింది. అదే పెద్ద హీరోని పెట్టుకున్నట్లయితే ఇది 150-200 కోట్ల బడ్జెట్‌కి వెళ్ళేది. ఏం చెప్పావురా? అందువల్లే కథని నమ్ముకొని 'విరాట్ కర్ణ' లాంటి హీరోతో ఈ సినిమాని అభిషేక్ నామా నిర్మించారు. దీంట్లో కేవలం క్లైమాక్స్ సీక్వెన్స్ కోసమే 20,00,00,000 ఖర్చుపెట్టారు. అలాగే రామానాయుడు స్టూడియోలో చేసిన టెంపుల్ సెట్‌కి 10,00,00,000, దశావతారం ఐడియల్ సెట్‌కి 4.5 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. కేవలం ప్రమోషన్స్ కోసమే 10,00,00,000 వరకు ఖర్చు పెట్టారు. ఇక ఈ మూవీలో జగపతి బాబు, అనసూయ, అలాగే హాయ్ నాన్నలోని అమ్మాయి ఇలా చాలా వరకు పెద్ద పెద్ద క్యారెక్టర్స్ నటించారు. ఇక ఈ సినిమాలో వీళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి? సినిమా కథ ఏంటి? అసలు డైరెక్షన్ ఎలా ఉంది? సినిమా ఏమైనా బోర్ కొట్టిందా? 3 అవర్స్ 5 మినిట్స్ ఉన్న ఈ సినిమా లాగ్ అనిపించిందా? ఇలాంటి విశేషాలన్నీ తెలుసుకుందాం పదండి. Welcome back to the channel. I'm your friend 24/7. సినిమా కథ విషయానికొస్తే హిమాలయాల్లో విరాట పురుషుని ఆలయం ఉంటుంది. ఆలయాన్ని ఎలా కనిపెట్టాలి? అలాగే ఆ ఆలయంలోని నాగబంధాన్ని ఎందుకు తెరవాలనుకున్నారు? ఎలా తెరిచారు? అనేదే ఈ సినిమా యొక్క కథ. సినిమాలో చాలా క్యారెక్టర్స్. జగపతి బాబు ఫేమస్ ఆర్కియాలజిస్ట్‌గా విరాట పురుషుని ఆలయాన్ని కనిపెట్టడంలో ఫెయిల్ అయిన వ్యక్తిగా కనిపిస్తూ ఉంటాడు. He seems so sad. ఇక అనసూయ హీరో యొక్క అత్తగా నటించింది. దీంట్లో కూడా నెగెటివ్ షేడ్స్ కనిపిస్తాయి. జగపతి బాబు క్యారెక్టర్‌లో కూడా కనిపిస్తాయి. అలాగే హాయ్ నాన్నలోని పాప. ఈ పాపనైతే ముఖ్యంగా సెంటిమెంట్ కోసమే వాడారు. అలాగే సెంటిమెంట్ కూడా ఒక చోట పడినప్పటికీ రెండో చోట ఫెయిల్ అయితే అయింది. ఇక నభా నటాష కథ మొత్తం కూడా హీరో కన్నా కూడా నభా నటాష చుట్టే ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. ఇక హీరో క్యారెక్టర్‌లో పెద్దగా స్కోప్ అయితే నాకైతే కనిపించలేదు. ఇక మిగతా వాళ్ళు తమ శక్తి మేరకు బాగా నటించారు. హీరో కన్నా కూడా విలన్ ఎక్స్‌ప్రెషన్స్ అయితే నాకైతే బెటర్ అనిపించాయి. ఇక అభిషేక్ నామా డైరెక్షన్ విషయానికొస్తే ఫస్ట్ హాఫ్ అయితే ఆసక్తికరంగా తీశాడు. యాక్షన్ సీక్వెన్స్ గాని, అలాగే టెంపుల్స్ యొక్క స్ట్రక్చర్ గాని, ఇక టెంపుల్ సీన్స్ గాని, అలాగే శ్రీరంగనాథుని చూపించడం గాని, ఇవన్నీ కూడా చాలా బాగా తీశాడు. అయితే హీరో, హీరోయిన్ యొక్క స్టోరీని తీయటంలో కొంచెం తడబడ్డాడు. ఇక హీరో, హీరోయిన్ మధ్య ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ అయితే చిన్న పిల్లలతో చూడడానికైతే కొంచెం ఇబ్బందికరంగా అయితే అనిపించింది. మిగతావంతా కూడా సినిమా కూడా రిచ్ లుక్ అయితే చాలా బాగా ఉంది. ఇక ఇంటర్వెల్ సీన్‌లు కూడా యాక్షన్ బాగుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికొస్తే బ్రహ్మకమలాన్ని ఎలా దక్కించుకున్నాడు విలన్. అలాగే ఇక ఫ్లాష్ బ్యాక్ శ్రీరంగపురం ఎపిసోడ్ గాని, అలాగే యాక్షన్ సీక్వెన్స్ అయితే బాగానే తీశారు. కానీ యాక్షన్ సీక్వెన్స్ చూస్తున్నంత సేపు ఇంకా అయిపోతుందిరా బాబు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ యాక్షన్ సీక్వెన్స్‌తోనే ప్రేక్షకుల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. అదే సినిమాకి మైనస్‌గా నాకనిపించింది. ముఖ్యంగా ఆ శ్రీరంగపురం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే సినిమాకి మైనస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఎపిసోడ్ చూపిచ్చి మళ్ళీ ప్రస్తుతం చూపించినప్పుడు 2 రిపీట్‌గా అనిపిస్తూ ఉంటాయి. ఇక సెకండ్ హాఫ్‌లో ఈ హాయ్ నాన్న, ఖైరా ఎపిసోడ్ అయితే చాలా బోరింగ్‌గా అనిపిస్తుంది. కథ విషయానికొస్తే జగపతి బాబు ఫేమస్ ఆర్కియాలజిస్ట్. కానీ విరాట పురుషుని ఆలయాన్ని కనిపెట్టడంలో ఫెయిల్ అయిపోతాడు. అయితే అప్పుడే విరాట పురుషుని ఆలయానికి సంబంధించిన నాగబంధ పుస్తకం దొరుకుతుంది. అయితే అప్పుడే ఆ నాగబంధ పుస్తకం విలన్ చేతికెళ్ళిపోతుంది. కట్ చేస్తే కథ మొత్తం కూడా బ్రహ్మకమలం చుట్టూ నడుస్తూ ఉంటుంది. విలన్ ఆ బ్రహ్మకమలాన్ని ఎలా చేజిక్కించుకోవాలని ట్రై చేస్తున్నాడు. మరోవైపు హీరో తన చెల్లి పెళ్లి చేయాలని చూస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలోనే హీరో విలన్‌కి సహాయం చేయాల్సి వస్తుంది. అప్పుడే హీరో బ్రహ్మకమలాన్ని చూస్తాడు. బ్రహ్మకమలం శ్రీరంగపురం ఆలయం నుండి ఎలా బయటకు వచ్చింది? బయటకొచ్చి మిస్ అయిపోయిన బ్రహ్మకమలాన్ని మరలా ఎలా సాధించగలిగారు? అది హీరో చేతి నుండి మిస్ అయ్యి
ఎలా విలన్ చేతికి వెళ్ళింది, విరాటపురుషుని ఆలయానికి ఎలా చేరుకున్నాడు, నాగబంధాన్ని విడిపించగలిగారా, ఆ విడిపించే ప్రయత్నంలో నాగసాధువులు ఎందుకొచ్చారు, ఇలా కథ నడుస్తూ ఉంటుంది. సినిమా మొత్తం ఓవరాల్‌గా చూసినప్పుడు నాకు ఓకే అనిపించింది. కానీ సినిమాలో సాంగ్స్ గాని, టెంపుల్ సెట్స్ గాని చాలా బాగా అనిపించాయి. ఇక సెకండ్ హాఫ్‌లో అయితే భారీ డైలాగులు, ఆ భారీ ఫైట్ సీన్స్ అయితే బోర్ కొట్టించాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.